నిర్మలా కాన్వెంట్ దగ్గరికి వచ్చేసింది. ఇంకా 2 డేస్లో 16th రిలీజ్. మేమంతా వెయిటింగ్ ఆడియన్స్ రెస్పాన్స్ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగార్జున గారికి, నిమ్మగడ్డ ప్రసాద్ గారికి, అలాగే జీకే గారికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. అనుకోకుండా నిర్మలా కాన్వెంట్ ఆఫర్ రావడం అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, అది అందరికీ తెలిసింది. అప్పుడే ఇంట్రడ్యూస్ చేయకూడదు అనుకున్నాం మేమైతే, బట్ సబ్జెక్ట్ చాలా బాగుంది. అలాగే నాగార్జున గారు ప్రొడ్యూసర్, నిమ్మగడ్డ ప్రసాద్ గారు ప్రొడ్యూసర్, ఇంతకంటే మంచి డెబ్యూ రాదు. ఇంకొకటి ఒక గుర్తుండిపోతుంది, నిర్మలా కాన్వెంట్ అనే సినిమాలో నేను చేశాను అనేది రోషన్ కూడా గుర్తుంటుంది. ఆయనకి ఎక్స్పీరియన్స్ మామూలుగా అయితే మేము తర్వాత ఇట్లా చేయాలి ఎలా చేయాలి మేము చెప్పేదానికంటే నెక్స్ట్ ఆయన ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, సినిమాకి ఏం కావాలి, ఎలా ఉండాలి అనేది డెఫినెట్గా నేను అనుకుంటున్నాను. నిర్మలా కాన్వెంట్ సినిమా ఎక్స్పీరియన్స్తో డెఫినెట్గా తనకు తనే ఇక ఇంప్రూవ్ అవుతానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో మంచి ఎక్స్పీరియన్స్ నిర్మలా కాన్వెంట్ అతనికి. ఆ రోజు కనుక రాంగ్ నిర్ణయం తీసుకుని ఉంటే కనుక ఈరోజు నిర్మలా కాన్వెంట్లో ఉండేవాడు కాదు, వేరే వాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. దేవుడు భగవంతుడు మా కరెక్ట్ టైంలో డిసిషన్ కరెక్ట్ చేసుకునేలాగా చేశాడు. నేను షూటింగ్స్కి జనరల్గా ఒక్కసారి వెళ్ళాను, 2 సార్లు వెళ్ళాను. నేను ఫస్ట్ రోజే వెళ్ళాను ఎలా చేస్తున్నారు ఏంటి అని. టెన్షన్ పడలేదు, చాలా కూల్గా చేసుకుంటూ వెళ్తాం. తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే తనే చేసుకొని మనం వెళ్ళి టెన్షన్ పెట్టద్దు ఇంకా ఎక్కువ అని. అలాగే ఇంట్లో కూడా తను ఎప్పుడు షూటింగ్స్కి రాలేదు, మిస్సెస్ షూటింగ్కి వెళ్ళాలి అసలు అది ఎప్పుడు కూడా. ఓన్లీ రోషన్కే వదిలేసాం, నువ్వే వెళ్ళు, నువ్వే డిసైడ్ అవ్వు, నువ్వే చేసుకో, నువ్వే అందరితో మాట్లాడుకో. ఎందుకంటే అది అలవాటు అయిందంటే కనుక అతని కాళ్ళ మీద అతనే నిలబడతాడు అనే ఉద్దేశంతో మేము ఎక్కువ దాని గురించి పట్టించుకోలేదు. బట్ ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ వస్తున్నాం జీకే గారితో ఎలా చేస్తున్నారు ఏంటి అని. సో చాలా బాగుంది సినిమా. ఫైనల్ రిజల్ట్ నేను ఇంకా చూడలేదు, బట్ చూసిన వాళ్ళందరూ చెప్పారు చాలా బాగుంది సినిమా. ఎక్స్ట్రాడినరీ మూవీ అవుతుందని మన మీద డెఫినెట్గా కాన్ఫిడెన్స్. అలాగే రోషన్కి మంచి పేరు వస్తుందని నమ్మకం మాకు అందరికీ ఉంది. మేము కూడా ఈగర్లీ వెయిటింగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది సినిమా, అదే 16వ తారీఖున. సో మీ అందరి సపోర్టు, మీ అందరి బ్లెస్సింగ్స్, అలాగే ఆడియన్స్ బ్లెస్సింగ్, అభిమానుల బ్లెస్సింగ్స్ అంతా రోషన్కి ఉండాలని. ఎందుకంటే నేను రోషన్కి ఎప్పుడు ఒకటే చెప్తూ ఉంటాను, మేమంతా కష్టపడి వచ్చిన వాళ్ళం, మా వెనకాల ఎవరో బ్యాక్గ్రౌండ్ లేదు. నీకు బ్యాక్గ్రౌండ్ ఉంది ఆల్రెడీ, దాన్ని ఇంకా నువ్వు నిలబెట్టుకుని ఇంకా పైకి వెళ్ళి నాకంటే మంచి పొజిషన్కి డెఫినెట్గా వెళ్తాడు, నాకంటే మంచి పొజిషన్కి వెళ్తాడు 100% గ్యారంటీగా. దాన్ని నిలబెట్టుకొని హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్, హార్డ్ వర్క్ చేసుకుంటూ ఇంకా ముందుకెళ్ళాలి అని నేను రోషన్కి ఎప్పుడు చెప్తూ ఉంటాను. సో అతను కూడా అంతే డెడికేటెడ్గా చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే ముందుకెళ్ళాలి, మీ అందరి సపోర్టు కావాలి డెఫినెట్గా అని చెప్పేసి హంబుల్గా ఎప్పుడు ఎవరికి నేను ఒకటే చెప్తూ ఉంటాను, ఎప్పుడు డౌన్ టు ఎర్త్ పర్సన్ లాగానే ఉండు. మనం ఎంత పెద్ద అయినా సరే ఒదిగుండాలి మనం అనేదే నేను చెప్తూ ఉంటాను. సో అలాగే ఉంటాడని నేను అనుకుంటున్నాను, ఎప్పటికప్పుడు గుర్తు చేస్తాం అది మాత్రం మేము. ఆల్ ద బెస్ట్ రోషన్. నిర్మలా కాన్వెంట్ రిలీజ్ అవుతుంది, ఈగర్లీ వెయిటింగ్. నీకంటే నాకు ఎక్కువ టెన్షన్ ఉందేమో నాకు తెలియట్లేదు, నీకుందో లేదో. సో మీ అందరి సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్లో లేదండి, ఫస్ట్ ఏంటంటే నేను క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ కదా, క్రికెట్ అని చేద్దాం అనుకున్నాను. అది కలగన్నాను. ఫిఫ్త్ ఇయర్ నుంచే నేను క్రికెట్లో కోచింగ్ పెట్టడం అన్నీ జరిగింది, 5 years అయినప్పటి నుంచి. బట్ చేశాడు కానీ మనం కష్టం అనిపించింది, ఎందుకంటే మేము దానికి సపోర్ట్ మేము ఎప్పుడు తిరుగుతూ ఉండాలి. పొద్దున్న 5ంటికి లేచి వెళ్ళి తీసుకెళ్ళి కొడుకుల్ని అలా చేస్తేనే క్రికెటర్ అవ్వగలరు అనేది వచ్చేసింది. స్టేట్కి కూడా సెలెక్ట్ అయ్యే టైంలో ఎందుకో తనకే ఆటోమేటిక్గా సినిమాల మీద ఇంట్రెస్ట్ రావడం. రుద్రమాదేవి అనే సినిమాలో ఫస్ట్ రానా చిన్నప్పుడు క్యారెక్టర్ చేయడం, అది ఎక్స్పీరియన్స్ అతనికి. ఎందుకంటే సినిమా మీద ఇంకా నేను సినిమా చేయాలి అనే ఒక ఆలోచన రావడం, అలా వచ్చి అనుకోకుండా జరిగింది అది. బట్ ఇప్పుడు అనుకోలేదు మేము, నెక్స్ట్ అయినా సరే హీరోగానే చేస్తాడనేసి డిసైడ్ అయిపోయాడు. ఈ నిర్మలా కాన్వెంట్లో అవకాశం వచ్చింది. జనరేషన్ గ్యాప్, నాకు సపోర్ట్ ఎవరు లేరు, మరి నేనేం చేస్తాను. మా ఫాదర్ కూడా హీరో ఉంటే డైరెక్ట్గా నేను కూడా హీరోగా ఎంటర్ అయ్యండి. నాగార్జున గారు ఇంకో హ్యాపీ ఏంటంటే ఆయన త్రూఅవుట్ సెకండ్ హాఫ్లో ఆయన ఉండటం కూడా రోషన్కి కొంచెం సపోర్టింగ్ బాగున్నట్టు అనిపించింది. ఎందుకంటే సపోర్ట్ ఉండి వెనకాల నుండి అన్నీ చెప్తూ ఇలా చేయాలి అలా చేయాలని చెప్తూ. సో ఫస్ట్ రోజు చిన్న ఇదైనా సరే తర్వాత నుంచి
రోషన్ కూడా అలవాటు అయిపోవడం. ఐఎమ్ వెరీ హ్యాపీ. నాగార్జున గారితో మేము విలన్గా నటించాం, ఈయన హీరోగా నటించాడు. సో వెరీ హ్యాపీ. అప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ లేదు, నాకు ఇప్పటికీ భయం. మీకు ఇప్పుడు తెలియదు, మీ అందరూ తెలియదండి, అందరికీ తెలుసు. మొన్న ఎవరో అడిగారు మీ నాన్న నీకు అంటే మమ్మల్ని చూసి నేర్చుకున్నావు నువ్వు. బట్ సో ఐ వెరీ హ్యాపీ అండి, ఎందుకంటే మాట్లాడడం అనేది కూడా ఒక కళ. మైక్ ముందు మాట్లాడడం నేను ఇప్పుడు కొంచెం అప్పుడు పర్వాలేదు, కానీ బిగినింగ్లో అసలు మాట్లాడేవాడు కదా, మీ అందరికీ తెలిసింది అది. మైక్ చూస్తే వీళ్ళందరూ మీరందరూ అడిగేవాళ్ళు, చాలామంది అడిగేవాళ్ళు, మీ అందరికీ తెలుసు. బట్ పారిపోయేవాడిని. బట్ రోషన్ ఏంటంటే ఆ స్టబర్నిటీ ఉండటం, నీట్గా మాట్లాడడం అన్నీ కూడా నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇట్లా మాట్లాడతాడని. ఎందుకంటే ఇంట్లో కూడా చాలా తక్కువ మాట్లాడేవాడు. స్టేజ్ మీద బట్ నేను కూడా చిన్న ఎమోషనల్ ఫీల్ అయ్యాను మొన్న. ఎందుకంటే ఎప్పుడు తల్లిదండ్రుల్ని గౌరవించాలి, తల్లిదండ్రులు తలెత్తుకునేలాగా ఉండాలి అనే మాటలో చాలా పెద్ద ఒక రకంగా అట్లా చెప్పాడంటే డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు అంటే రోషన్ అనే కాకుండా ప్రతి పిల్లలు కూడా ఒక తల్లిదండ్రుల్ని గౌరవించడం అనేది మంచిది అనేది పాయింట్ మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండి, కొంచెం చిన్న ఓహో ఇతను కూడా కొంచెం సెంటిమెంట్స్ ఉన్నాయి, పెద్దల పట్ల గౌరవం ఉంటుంది అనే ఫీలింగ్ మాత్రం 100% కలిగి, అందుకే కొంచెం కళ్ళ నీళ్ళు అలా వచ్చినాయి. ఆనందపరచలేదు. నేను మూవీ ఇంకా చూడలేదు, ఈరోజు చూస్తున్నాను. బట్ ఆల్మోస్ట్ అంటే ఫైనల్ కాపీ చూడాలి నేను. డెఫినెట్గా హోప్ మీరే చూస్తారుగా ఎట్లా ఉంటుందని. డెఫినెట్గా మాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది సినిమా మీద. ఈగర్లీ వెయిటింగ్. ఇది అంటే లవ్ స్టోరీ, ప్యూర్ లవ్ స్టోరీ కాబట్టి సెంటిమెంట్ సీన్స్ కూడా చాలా బాగా చేశాడు. ఎందుకంటే ఒక డెబ్యూ చేసే అతను సెంటిమెంట్ సీన్ చేయలేక చాలా కష్టం. ఇప్పుడు తను బాగా సెంటిమెంట్ చేస్తుంది, నాకు కాన్ఫిడెన్స్ సెంటిమెంట్ చేయడం. బట్ రోషన్ సెంటిమెంట్ సీన్స్ అలా చేస్తాడని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా కష్టం సెంటిమెంట్ సీన్స్ ఫస్టే చేయాలంటే కనుక. చాలా ఇన్వాల్వ్ అయ్యి చాలా ఫీల్తో చేసిన సీన్స్ నాకు ఎక్స్ట్రాడినరీగా అనిపించినాయి కొన్ని సీన్స్. సో అన్నీ ఇటు లవ్ సీన్స్ కానీ, కొంచెం చిన్న ఎంటర్టైన్మెంట్ సీన్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా బాగా చేశాడు అనుకుంటున్నాను నేను. పీపుల్స్ ఎన్కౌంటర్ డెఫినెట్గా అప్పుడు నాకు ఏమీ తెలియదని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే రోషనే బాగా చేశాడు. టు బి ఫ్రాంక్, ఇది ఫస్ట్ ఫిలిం లాగా లేదు. ఫస్ట్ థింగ్ మాకు అప్పుడు పీపుల్స్ ఎన్కౌంటర్ చేసేటప్పుడు ఏంటంటే అంతా కొత్తగా ఉండేది, ఏంటో తెలిసేది కాదు. ఎందుకంటే వాతావరణం కూడా కొత్తే కదా మాకు. అప్పుడు సినీ ఫీల్డ్లో మేము పెరగలేదు. ఇప్పుడు రోషన్కి అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు అతనికి ఉన్న ఇన్ని సంవత్సరాలు ఫిలిం బ్యాక్డ్రాప్లోనే ఉన్నాడు. ఫిలిం అంటే ఏంటో తెలుసు, మాతో పాటు ఫంక్షన్స్కి వస్తూ ఉంటాడు, మాతో పాటు అప్పుడప్పుడు షూటింగ్స్కి వస్తూ ఉంటాడు. ఫిలిం అంటే తెలుసు కాబట్టి అంత ఇదిగా చేయగలిగాడేమో. అదే కనుక కొత్తగా అసలు ఏమీ పరిచయం లేకుండా రావాలన్నా కూడా కొంచెం భయం ఉండేది. సో డెఫినెట్గా రోషనే బాగా చేశాడు. సంస్థలో ఒకటి చెయ్యాలి అన్నప్పుడు మనం చాలా అదృష్టంగా అనుకుని ఇంకా అసలు సరే అని ఒప్పుకోవటం జరిగిందనమాట. ఇంకా అంటే తను ఇష్టం లేకుండా ఏమీ చేయలేము కాబట్టి తన్ని కనుక్కున్నాక తను ఓకే చేస్తాను అని చెప్పేటప్పటికి ముందుకి ఇలా ఇంతవరకు వచ్చింది.